హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రాజేశ్వరి. ఈరోజైతే మనం బీన్స్ క్యారెట్ కర్రీ విత్ మెంతి చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే బీన్స్ని తీసుకొని చుక్కుడుకాయకి తీసినట్టు ఇలా పీల్ అయితే తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టాలి. అలానే మనమైతే క్యారెట్ని కూడా నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం 2 ఆనియన్స్ 2 టమాటో తీసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కట్ చేసుకున్న టమాటాలని దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గేంత వరకు మనం ఇక్కడ క్యారెట్ బీన్స్ కట్ చేసుకున్నాం కదా, అవైతే ఒక బౌల్లో వేసుకొని మనం 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం పసుపు, కొంచెం తగినంత కారం, కొంచెం అయితే ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని అయితే బాగా మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి అంతే పక్కన ఉంచేయాలి. ఇక్కడ మనకు ఆనియన్స్ టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసేసి మనం ఇవైతే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని వీటినైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకొని అదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలకి వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ని ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనమైతే ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి మనం ఇందాక కట్ చేసుకున్న నానబెట్టుకున్న బీన్స్ క్యారెట్ని కూడా అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత అది ఉడకడానికి తగినంత వాటర్ అయితే తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి మనమైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అంతే ఉడకనివ్వాలి బాగా. 20 మినిట్స్ తర్వాత మనమైతే మూత తీస్తే కొంచెం వాటర్ మొత్తం అనేవి పోయినాక తర్వాత మనమైతే అది దగ్గరికి అలా అవ్వాలి కర్రీ. అలా అయినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే వేడివేడిగా అయితే బీన్స్ క్యారెట్ కర్రీ అయితే రెడీ. అలానే ఇప్పుడు మనం మెంతి చపాతీకి ఏమేమి కావాలో మెంతి చపాతీకి అయితే ఇక్కడ మెంతి కూర తీసుకోవాలి. 4 లేదా 5 తీసుకొని ఇలా బాగా కట్ చేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అదైతే మిక్సీలో వేసుకొని ఆకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 బౌల్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక మెంతి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ మెంతి కూర పేస్ట్ మొత్తం ఇలా వేసుకొని పిండిని అయితే బాగా చపాతీ పిండిలా తడుపుకొని మనమైతే ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా అయితే తడుపుకోవాలి. ఇలా తడుపుకొని పక్కన ఒక 5 మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత మనం చపాతీకి సరిపడినంత కొంచెం పిండి తీసుకొని మనమైతే ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇప్పుడైతే రౌండ్గా బాల్ టైప్ చేసి చపాతీ అయితే చేయాలి. ఇలా చపాతీ చేసుకొని పెనం మీద అయితే మనం చపాతీని ఇలా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం అటు ఇటు చపాతీని అయితే కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత వేడివేడిగా అయితే మెంతి చపాతీ, వేడివేడిగా బీన్స్ క్యారెట్ కర్రీ అయితే రెడీ. ఇలా వేడివేడిగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి